ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవంగా పేరు నమోత్సవించిన గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద. సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశ ముఖ్య సురవందిత పాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోల భృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. వెంకటాచలంలో నిలిచినటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు సమస్తమైనటువంటి ప్రాణికోట్లకు కూడా ఆధారభూతుడైనటువంటి వాడు విశ్వమయుడు విష్ణువు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి పాహిమాం వెంకటాధీశ ప్రణతాత్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతంతే నమో నమః అని నమస్కారాలు చేస్తారు మహానుభావులు. మేము స్వీకరించబోయేటువంటి గృహస్థాశ్రమ ధర్మ వివేచనకు మీకు ఉపయోగపడుతోంది మా దివ్య కళ్యాణం అన్నట్లుగా అదిగో ఆ శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా కన్యకామణులై గృహస్థాశ్రమ స్వీకారానికి సన్నద్ధంగా ఉన్న శుభవేళలో భక్తులందరూ కూడా అలాంటి దీక్ష దక్షతతో ఉండేట్టుగా ఏ ఆటంకాలు లేకుండా విశ్వక్సేనారాధన.
ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవో మా భోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శుభదౌస్రే దేవస్య భూతో నారాయణస్య శ్రీః పదేభ్యోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిన పరిధిపరిసిన సర్వోత్తంత్రవిషదత్తం శాంతత్వం పుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నం సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్తశ్మాన్యేషు సరస్సరుర్దేషు అభోవిరణ్ణన్ మదిమాదేశే గుణోమ్నత్తాగం సర్గం శర్మ యదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమామృతాంతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రస్వి ఆపోవాదుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా సరిత్నావాహయామి ఏతేషు తంబరణే సహస్రం జ్ఞాః పాఠావిదాః పుత్ర తేభ్యోంద్రస్తత్ విష్ణురుష్యే దేవాముంచంతమతస్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రుష్టాంబృతమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధోపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థైలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్ఘ్నేన సమాప్తం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహం శంఖచక్ర సంనుతం వ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమచ్చేత్ ఆగ్నేయోస్వాద్దామేత్వాశ్చేదాత్తం మేతోత్సంభోః వైరాజంతే సుతనిహత్తాం ప్రేక్ష్యాం దేశాభిధానాం నది యామే స్థాన్ దాతు ఓం భూ పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి తత్పత్ని విశ్వక్సేనస్యైదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసిద్దా కర్మణాన్ విఘ్నశాంతయై ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సవిర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ విభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ విభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రైధానిదేవతం సమూఢమస్య వాగుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యదేతో వృతాని పశ్యసి ఇంద్రస్య యజ్ఞసఖాः తద్విష్ణోः పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివీమచక్షరా తతం తద్విప్రాద్వై వన్యవాడార్ధవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణదస్తురస్య ద్రవిణోదా శిరస్య ప్రేగుంసతే ద్రవిణోదా వీరవిద్వేషణ్ణో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వేతాపవిషం యదా వై సూర్యపదేతి అత నక్షత్రం నేతి యావత్ తత్ సూర్యాగచ్ఛేతి అతధన్యం పశ్యేతి తావత్ గర్వితత్కారీ స్యాత్ పుణ్యాః యమకురుతే. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంత్రవిషదత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రంతోః భ్రంతు పుణ్యాం కరుణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కరుణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కరుణోస్తు. స్వస్తిరీంద్రో దస్వాస్తినః పూషా శ్వేదాః స్వస్తినస్తార్క్ష్వారిష్ట్రేమి స్వస్తినా బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంత్రవిషదత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తి భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యేనం సాం సద్యాం త్రందేమం తదయన్నోస్తు అనురాధాన్ హవిషా వృద్ధంతః శతంజీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంత్రవిషదత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కరుణావృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం. వృద్ధిః సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయోభోస్థానభోజ్యేదాదన మెహేరణాయ చక్షురే యోభస్వదమార్దస్తస్య భార్యేతేన ఉషతేరివ మాత్రः తస్మారంగమావో సక్ష్యాయ జన్మధ ఆపో జనేధాజనः
हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्यवशाः सुन्द्रः अग्नीयागर्भं दद्रे विलोपास्तानाभस्सकुस्याना भवन्तु पवमानस्योर्जुनः पवित्रेण विचर्षणिः यः पोता समनात्मा पठन्तमा देवजनाः पठन्तमनवधिया पठन्तु विश्वायुवः जातवेदः पवित्रवते पवित्रेण ब्राह्मा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतकुम्भृणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पठन्तु मां प्राजापत्यं पवित्रं शतोऽध्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमापुनातु सोमस्यस्तावरुणस्तमीच्चा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदमूर्जेन्द्वापुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णास्तद्वपते षञ्चतुष्पदे ओम शांति शांति शांतिः प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षाजान्ति स्मासाः पुत्रा मार्जयन्तां प्रतीचान्ति शिग्रहाः पशवः मार्जयन्तां प्रतीचान्ति शाभोषधया वनस्पतयः मार्जयन्तां वोद्धायाः मिति यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धाद्रैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तवाश्वते प्रजानि यस्मान् स्वावेशानिमिव भवानः यत्ते महे प्रजन्ना शश्वत्सन्निधपदे षञ्चतुष्पदे वास्तवाश्वते शक्मया संसदा ते सक्षेमहि शरण्यागातमुत्याः आवक्षेममुदयगरन्नो यूयं बाधस्तस्तु विस्तदानः अमीवः वास्तवाश्वते विश्वारूपाण्याभिषन्ने तथा सेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निदोस्यन्तः तमः कदं वत्सति वेदशोको धातुः प्रसादान् महिमानिमीशं वर्णान्मा सक्सेनान्मः पुनः पाद्याजुं सर्पयामि वर्णान्मा सक्सेनान्मः यथा भाषा गुराभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मा सक्सेनान्मः शोभनार्थं क्षमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద విశ్వక్సేన స్మృతో నిత్యం భగవాన్ సర్వకర్మసు తస్మాన్ నాణ్యముపాసీత విఘ్నానాముపశాంతయే అని ఆ సర్వ విఘ్నాలను తొలగించేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిరూపం విశ్వక్సేనుడు అని వైఖానస భగవచ్శాస్త్రం మనకు చెప్తోంది. అటు విశ్వక్సేనుడిని ఆరాధించి సకల నదీ నదములను ఆహ్వానించి పవిత్రీకరించి పుణ్యాహ కృత్యాన్ని పూర్తి చేసి అనంతరం సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈ అంకురారోపణం సమస్తమైనటువంటి ప్రాణికోట్లకు కూడా ఆహారం అనేటువంటిది అవసరం కదా. ఈ ప్రాణికోట్లను సృజించి వాటికి సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుని మీద, చంద్రుని యొక్క తేజస్సు ఈ ఓషధుల మీద ప్రసరించి ఆ ఓషధులు చక్కగా వికాసాన్ని పొంది ఆహారాన్ని ఇస్తూ ఉంటాయి జీవులకు. అలాగా ఓషధీ సూక్తంతో వేదం అభిమంత్రితమైనటువంటి ఆ క్రొత్త ధాన్యాదులను కూడా ఇక్కడ పాలికలు అని అంటారు, శరావములు అని అంటారు. ఇలాగా ఆ యజ్ఞ పరిభాష ఇవన్నీ కూడా వేద వాన్మయంలో మనకు చెప్పినటువంటి విశేషమైనటువంటి ఆయా మంత్ర భాగాలన్నిటినీ కూడా ఇంద్ర శచీపతి పురుహూత పురందర అగ్ని జాతవేదస పావక హుతాసన యమ ధర్మరాజ మధ్యస్థ ఆరంభాధిపతి నిరుతి నీల సర్వరక్షోధిపతి వరుణ ప్రచేతస రక్తామరధర యాదస్పతి వాయు జవన భూతాత్మక ఉదావహ కుబేర ధన్య పౌలస్య యక్షరాజ ఈశాన భవ ఇలాగా ఆయా నామములతో దేవతాహ్వానం చేస్తారు. దేవతలందరినీ కూడా పిలుస్తారు. ఈ స్వామి కళ్యాణానికి మీరంతా రాండి అని. అలాగా ఆ ఓషధీ సూక్తంతో అభిమంత్రితమైనటువంటి ధాన్యాదులను నిక్షిప్తం చేసి ఇక్కడ చక్కని ఒక వేదోక్తమైనటువంటి మార్గాన్ని మనకు అనుగ్రహిస్తూ దేవతలందరూ కూడా ఆ వారి యొక్క చైతన్య స్ఫూర్తే ఒక మూర్తిగా ఆ
భార్యాభర్తల రూపంతో చూపిస్తారు, సపరివారంగా ఆహ్వానించడం జరుగుతోంది. ఇప్పుడు వారందరికీ సార్వభౌముడైన స్వామిని ఆహ్వానిస్తారు. రక్షా సమర్పణ. ఓం షణ్ణోన్హత్తాం సౌర్యాత్తాం స్వయం భరగ్రీం తేం తాయ నాగరాజమావాహయామి సార్శేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచమనం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవేదనరుణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసూరగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువः స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి పథ్యరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్షమనిష్టనేమి మహద్దోతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నామ వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రయం మనసా దాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. భాస్వచంద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వశ్రుడప్యభూర్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితిర్నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. సూర్యచంద్రులే నేత్రాల ఆ లక్ష్మీదేవే పత్ని గట. ఎలాంటి అద్భుతమైనటువంటి స్వరూపమయ్యా వెంకటేశ. మార్కండేయ మహర్షి శ్రీనివాసుణ్ణి స్తుతిస్తాడు. మార్కండేయ పురాణంలో జయదేవ జగన్నాథ సర్వలోకైక వందిత జయ వెంకట శైలేశ కరుణాకర పాహినః త్వాం నమామో వయం విష్ణో వెంకటాచల నాయక అని బ్రహ్మాది దేవతలు కూడా స్తుతిస్తారు. ఎందుకయ్యా ఈ స్తోత్రాలన్నీ ఏమిటి? భగవంతుడిలో ఉండేటువంటి అనంత కళ్యాణ గుణాలను, యత్రాకృతి తత్ర గుణాః, ఎక్కడ ఆకారం ఉంటే అక్కడ గుణాలు ఉంటాయి. అలాంటి భగవత్ కళ్యాణ గుణాలను మనం భావన చేస్తూ ఇక్కడ స్వామివారు పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. మనకు లోకంలో మానవులైనటువంటి వారు వివాహం చేసుకుంటారు. వారి వివాహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి స్వామికి ఏమిటయ్యా అంటే మనకు ఒక మార్గదర్శనం చేస్తూ స్వామివారు మానవులకు ఒక విశిష్టమైనటువంటి ధర్మ మార్గాన్ని సూచించడానికి, ఈ ధర్మ అర్ధకామ మోక్షాలు సాధించడానికి ఈ మానవ శరీరం నీకు ఇచ్చానురా నాయనా, దీన్ని జాగ్రత్తగా పదిలపరుచుకొని ఆరోగ్యంగా పుష్టిగా తుష్టిగా ఆనందంగా జీవిస్తూ ధర్మబద్ధంగా నడిస్తే, ధర్మబద్ధమైన అర్ధకామాలు సాధిస్తే నువ్వు నా అంతటి వాడు అవుతావు, నాతో సమాన స్థితిని పొందుతావు అని మనకు స్వామి చతుర్దశ విద్యలు, చతుషష్ఠి కళలు, 64 కళలు మనకు ఉన్నాయి, 14 విద్యలు, దాంట్లో వేదాలు అన్నీ వస్తాయి. ఇవన్నీ ఇచ్చి మానవుడికి బుద్ధిని ప్రసాదించాడు. అలాంటి బుద్ధి ప్రచోదనం చేసేటువంటి పరమాత్మ ప్రతినిత్యము కూడా పెండ్లి కుమారుడై మనల్ని రక్షించే బాధ్యతను స్వీకరించాడు. జగత్కుటుంబి అయినటువంటి అట్టి స్వామిని వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్యపాద్యాదులతో అర్చించి, స్వామి దేవదేవ శ్రీనివాస వెంకటపతే జయము జయము అని ఆ దక్షిణ హస్తానికి రక్షా
సమర్పణ చేసి, వైవాహిక దీక్షా సమర్పణం చేసి, ఆ పాలపద్మాలకు శరణాగతి చేసి ఈ జీవరాశిని రక్షించేటువంటి అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అని లీలగా అవలీలగా ఈ జగత్ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి జగన్నియామకుడివి కదా జగన్నాథ, శ్రీనివాస, వెంకటేశ. అలాంటి నీ ప్రేమకు ఒక రూపాన్ని కల్పిస్తే ఆ రూపం ఒక ఆకారంలో వస్తే ఆ రూపమే ఇదిగో అమ్మా హిరణ్యబ్రహ్మాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని ఆ బంగారపు ఛాయలో ఉంటోందిట. ఆయన కూడా ఆ హిరణ్య శ్మశ్రు ఉపనిషత్తులు చెబుతాయి, ఆ బంగారపు ఛాయలో ఉంటాడు మిలమిల మెరిసిపోతూ అని. ఆయన అన్ని రూపాలు ఆయనవే, అన్ని ఆకృతులు ఆయనవే, అన్ని వర్ణాలు ఆయనవే. అలాంటి ఆ దేవదేవుని యొక్క ప్రేమ స్వరూపమే ఆ శ్రీదేవి అయితే భూరూపంలో ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా ఒక ఆకృతి, ఒక తల్లిగా మనం భావిస్తాం. మాతా పృథివీ అని వేదం అంటోంది. పృథ్వీ సూక్తం కూడా ఉన్నది, భూ సూక్తము ఉన్నది. భూమికి పతి ఆయనే భూపతి అని. అలాంటి శ్రీయపతి భూపతిగా, యజ్ఞపతిగా, అలాగా అనేక రకాలు అన్నిటినీ భరించేవాడు ఆయనే. జగద్భర్త ఆయనే, కర్త ఆయనే, జగన్నియామకుడు. అలాంటి ఆ పరమపురుషునికి పత్నిగా ఉన్నటువంటి ఆ శ్రీమాతకు ఆ దీక్షా సమర్పణ చేస్తున్నారు. ఏమిటి, మనకు కూడా దీక్ష ఉన్నది. భగవంతుని నిరంతరం భావన చేయడమే మనకు దీక్ష. మనం ఏ పని చేసినా, గృహస్థుగా ఉన్నటువంటి వాడు ఏ పని చేసినా అది భగవంతునికి సేవ చేయటానికనే భావన కలిగి ఉండటమే భక్తుని యొక్క దీక్ష. అలాంటి భక్తుడిని రక్షించేటువంటి దీక్ష స్వామివారు అమ్మవార్లతో కలిసి చేస్తారట. ఎంత అద్భుతం! పరస్పరం కూడా ఒకరికొకరు చక్కని భావ సమన్వయంతో ఈ జగత్తుని సుసంపన్నం చేస్తూ, ప్రేమమయం చేస్తూ, ధర్మమయం చేస్తూ మనం అందరం కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి భావాలను పంచుకుందామని వేదం ద్వారా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేద వాన్మయం. అలాంటి ఆ వేద వాక్కుల ద్వారా ఈ జగత్తుకి ధర్మ ప్రబోధం చేసేటువంటి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరమని భగవద్గీతలో స్వయంగా స్పష్టం చేశారు కదా. ధర్మాధ్యక్ష, ధర్మానికి ఆయనే అధ్యక్షుడు. ఈ లోకమంతా జరిగేటువంటి వ్యావహారికమైన, ధార్మికమైన, సాంస్కృతికమైన, ఆధ్యాత్మికమైన సర్వ క్రియాకలాపాదులన్నీ ఆయన సంకల్పం చేతనే జరుగుతాయి. ఆయన నిరీహుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు అయినప్పటికీ భక్తుడి కోసం అన్ని ఆలోచనలు చేస్తారట. నమే భక్త ప్రణశ్యతి అని, నా భక్తుడికి ఎప్పుడు కూడా నాశనం ఉండదు, నశింపు ఉండదు అని ప్రతిజ్ఞ తీసుకొని భక్తుని కోసం ఆయన రూపాన్ని ధరించాడు, పెండ్లి కుమారుడయ్యాడు. ఈనాడు అట్టి జగద్రక్షణ తత్పరుడైనటువంటి స్వామివారికి వైవాహిక దీక్షా సమర్పణ ఆ అమ్మవార్లకు కూడా చేసి ఇప్పుడు ఈ అగ్నిని ప్రతిష్ఠించి అగ్నిముఖంగా దేవతలని ఆహ్వానించేటువంటి అపురూపమైనటువంటి ప్రక్రియను ఆరంభిస్తూ ఉన్నారు. గోవింద. శిరస్తమే దేవహూతి దేవ్యా హోతారామనంద పూర్వేరిష్టా శ్యామ తన్వా సువీరాః మహ్యే జంతవ్యానవ్యాగోచమే ఉద్ధ్వన్యమానమస్యాం వేద్యం పాత్మానం భజమానస్యంతు శివానస్సన్నా మాతా పృథివీ తోకసాత పూతః సౌమ్యా కృణధ్వం వృషణా హోతవింశతే అష్టాబంధకం వృషణా పితహరమ్యేణ దేవాసోజన్యన్న నిష్క్రియాః యాతవేద భువనశ్రేతే హింసతపసోచ నిషదే అగ్నిమశ్రద్ధా దేవ్యవాగం బ్రహ్మణ ప్రజానన్ ఆయుః ప్రయాగ్మరిమస్మాదే శ్రద్ధేనో ద్రోణే అగ్నాయా హి విదే గృణానో విదాతి నిహోతా సత్వరిషి అజేన మినస్సానుదేన మినస్సా సరస్వేన మినస్సా దేవదేవత ప్రసవ బ్రహ్మణ జ్ఞానం ప్రదంబరస్సాద్విమస్రచ వేనావః సబుద్ధ్యా మాసవిష్టాసశ్చానుమయతశివ ఓం భూ బ్రహ్మాండమావాహయామి, ఓం భూః ప్రజాపతిమావాహయామి, ఓం స్వ పితామహమావాహయామి, ఓం భూర్భువః స్వః హిరణ్యగర్భమావాహయామి,
ब्रह्मणे नमायदमासनं सोमो धेनुकं सोमार्वन्तमास सोमो वीरं कर्मणं दातु साधन्यं थिगं सभें पितृश्रवणं यदा तस्मै ओं भू सोमावाहयामि ओं भोरज्ञागमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वः चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसपुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुताम्यत्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसपुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुताम्यत्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञेः स्थ वायुभूते स्थ विष्णार्मणसा भूते स्थ यज्ञस्य पावने स्तः परशरसि पवित्रेः स्थ वैष्णव्यो देवसविधपुना तच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यस्सरस्वरापो देवीरग्रे भोऽग्रे भोऽग्रे यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्माणिन्द्रमूर्जे यूयमिन्द्रनिध्वं तूर्ये प्रोक्षितास्ता विष्णुस्तुभसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसपुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुताम्यत्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसपुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुताम्यत्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तनः दक्षप्रणयतो ब्राह्मीण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्माण्डमावाहयामीन्द्रमावाहयम् अग्निमावाहयं सोममावाहयमग्निमावाहयं सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातमावाहयामि ब्रह्माण्डमावाहयमीन्द्रमावाहयं सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयं वरुणमावाहयम् आदित्यानावाहयम् ऐश्वनामावाहयं पूषणमावाहयं कक्षमावाहयामि कक्षदेवतु सोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतेष्टनृपाम् इन्द्राष्टनृपाम् अग्नेष्टनृपाम् सोमाष्टनृपाम् अग्नेष्टनृपाम् सोमाष्टनृपामि अग्निशोमाहाभ्याण्डष्टनृपाम् प्रजापतेष्टनृपाम् ब्रह्मणेष्टनृपाम् इन्द्राष्टनृपामि वसुभ्योष्टनृपाम् मरुद्भ्योष्टनृपाम् रुद्रेभ्योष्टनृपामि अपोपस्पृश्य ओं श्रीविष्णवेष्टनृपामि मित्राष्टनृपाम् वरुणाष्टनृपाम् आदित्येभ्योष्टनृपाम् वसुभ्याण्डष्टनृपाम् पूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि सोमाष्टनृपामि औपासने यज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आद्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधस स्वाहा अमृतमस्वारणमसि अन्ततमृक्षान्तरतारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्वस्वाम्ना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वे स्वाहा वाक्प्रतिष्ठापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वे स्वाहा देवस्ता सवितापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वे स्वाहा मूलाग्राभ्याङ्गतं स्पर्शयित्वा अक्षताम् आज्यान् चरुभिः अक्षतान् चरुभिर्मामे सहस्रं चायितं च नीतं च प्रीतं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेसे नमः सोऽसे नमः विरप्रसे नमः पंचरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रसवा षष्टिसहस्राः नितमक्षमर्भुतमानया अयन्तीत्मा आत्माजाद्वेदस्तेनेतस्य वधेजेद्वधेजास्मान् प्रजापशुब्रह्मोत्सेन नाद्येन समेध्या अस्मिन् औपासनाजुण्डे ब्रह्मन् स्वामित्वम् आधास्ते आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असिभ्याग स्वाहा पूष्णे स्वाहा क्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः दिवसतः प्रासावीः ओं भूः अतिभुरतिष्ठायां सां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमतर्वर्यातरणात् प्रास्तार्थम् अतो देवादि वैष्णवं करिष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा दिवसतः प्रसवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागं श्रेयः स्वाहा
त्रीणि पदाभिचक्रमे विष्णुगोपादाभ्य अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेदोः वृतानि प्रसुसे इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रास पुण्यवोजार्धभागं दत्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमः स्वाहा हनुमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा दिशतप्रासावीः विजय विघ्नसे नमः प्रतिस्मृति पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीघ्नोर्णवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्याभ्यमानस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताक्ष सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यलोकाक्ष षल्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणमणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाक्ष अष्टदिग्दण्ड शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजते इंद्राग्नि अमनिरुते वरुण वायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक जलवलयिते लवणेक्षुसरा सर्पजधि क्षीर शुद्धोदकाख्य
सप्तानो परिभूते जम्बूप्लक्षकुशक्रौञ्च सागसान्मले पुष्करागाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यभार्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्बरुषहारीलामृतभद्राश्वकेतुकमालकरवणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमंडले 100 योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्तक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितरामादि संघातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कुतराशेर्सहस्रावसाने एकैकतिलापरिणक्रमेण सर्वराश्रमसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिणीकृत अग्निष्टोमतराप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतार स्वरूपरूपणमैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविशिष्टाद्विग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटाहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय निजावताराय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवानारुवेदल पंचार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सुसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनंतगुणात्मां भृगो संकल्पनीयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्मण सकल वेदाध्यायिनीं काश्यपवत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं कश्यप प्रजापतेः संकल्पनीयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि
కన్యాం కనకసంపన్నాం కనకాభరణయుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన సముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. వేదరక్షక గోవింద గోవింద, నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. హైమాగార రసత్ సుఖాసనగతో మంగాపతి శ్రీధర శ్యామాంగ కరదర్శితత్మనిలయ శేషాచలాధీశ్వర సోమాహస్కరలోచనో మణిగణై సంభూషితో మంగళం శ్రీమద్వేంకటనాయకో దిశతు వః అర్చావతారోత్సవే. వెంకటాచలం తలుచుకుంటేనే హృదయం పులకితమయ్యేటువంటి పరమ పావన దివ్యధామం. ఆ వెంకటాచలంలో ప్రతినిత్యము జరిగేటువంటి ఆ శ్రీహపతి శ్రీశ్రీ యొక్క దివ్య కళ్యాణ వైభవం. ఈ కళ్యాణం జగత్కళ్యాణం. కళ్యం అనయతి ప్రాపయతి అంటే శుభాన్ని సుఖాన్ని దర్శించేటువంటి ఆ ధర్మాచరణ చేసేటువంటి ఆ గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ చేసేటువంటి భక్తులకు కలిగిస్తాడు. కాబట్టి కళ్యాణం సర్వేషామేవ చైతేషాం వేదశ్రుతి విధానతః గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠః సత్రీనేతాన్ విభక్తి మనుస్మృతి అంటారు. విశేషేణ వహంతి దారా ఏభిరితి వివాహ భవంతి. ఈ సంస్కారం వల్ల భార్య యొక్క సంసార భారాన్ని విశేషంగా వహిస్తాడు కాబట్టి వివాహం. వధ్వాహ పాణి గృహ్యతే అనేనాస్మినితి పాణిగ్రహణం నృసింహ వాజపేయ భాష్యంలో అంటారు. కరేణ కన్యాగ్రహణం పాణిగ్రహణం పాణిగ్రహణమేవ చ సంస్కారః పాణిగ్రహణ సంస్కారః అని స్మృతిముక్తాహలంలో వధువు యొక్క పాణిని అంటే చేతిని మంత్రసహితంగా వరుడు గ్రహిస్తాడు కాబట్టి పాణిగ్రహణము. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఇతి ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పది. వేదచోదితమైనటువంటి ఆధానాది కర్మలకు అగ్నిహోత్రాది కర్మలకు గృహస్థుకి మాత్రమే అర్హత కలిగి ఉండటం వలన ఇది శ్రేష్టం అన్న. యథా నదీ నదా సర్వే సాగరే యాంతి సంస్థితిం తథైవాశ్రమినః సర్వే గృహస్థే యాంతి సంస్థితిం. ఇది కూడా మనుస్మృతి అంటోంది. తూర్పుగా ప్రవహించే వాటిని నదులు అని, పడమరకు ప్రవహించే నదములు కానీ వాటికి సముద్రమే గమ్యస్థానం. అదేవిధంగా తక్కినటువంటి బ్రహ్మచర్య వనప్రస్థ సన్యాస ఆశ్రమాల వారికి గృహస్థే ఆధారం కాబట్టి అన్ని కర్మలు ఫలాన్ని కోరకుండా దైవ దృష్టితో ఆచరిస్తూ వేద స్వరూపాన్ని అవగాహన చేసుకుంటూ సంతాన సుఖం ఐశ్వర్య సుఖాన్ని అనుభవించాలి గృహస్థులైన వారు. ఆ గృహస్థాశ్రమ కర్మలని చేస్తూ దేవతలను మనుష్యులను జంతు ప్రాణులను ప్రతిరోజు తృప్తిపరచాలట. బ్రహ్మచర్యేన ఋషిభ్య అని దేవతలను యజ్ఞయాగాది ఆరాధనల చేత, మానవులను ఆతిథ్యాదుల చేత, ఋషులను ఆయా ఋషి తర్పణాదుల చేత, ప్రాణికోట్లకు ఆహారాన్ని ఇవ్వడం చేత ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవారు చాలా గొప్పవారు, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వారు. తల్లిని ఆశ్రయించి పిల్లలు జీవించినట్లుగా గృహస్థుని ఆశ్రయించే వీరంతా జీవిస్తారు. కాబట్టి ఈ గృహస్థాశ్రమమే తక్కిన 4 ఆశ్రమాలకు మూలము అని అన్నారు. దీనికి హాని కలిగితే, వృక్షానికి హాని కలిగితే మూలం ఆ వేర్లు తెగిపోతే ఎలాగనో అలాగన్నారు. అందుకనే పరమాత్మ నిత్యము కూడా ఈ గృహస్థాశ్రమ స్వీకారాన్ని చేయడం జరుగుతోంది. మంచి జీవన ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడం వల్ల ధర్మము, దానివలన అర్థము,
రుణత్రయచ్ఛేదకారీ ధర్మకామార్థసిద్ధిదం ఏతత్ సర్వం స్థితం స్త్రీషు శీలవృత్తాన్వితాసు చ అని ముహూర్త రత్నావళిలో చెప్తారు. ఈ వివాహం చేసుకోవడం అర్థం దాని వలన కామము అంటే కోరికలు నెరవేరటం జరుగుతోంది. బ్రహ్మచర్య ఆశ్రమంలోని వారికి తక్కినటువంటి వారికి కూడా ఇది విశేషమని, అందువలనే ధర్మాచరణ కలిగి ఉండాలి అని ఆ మాంగళ్య ఆరాధన చేసి సమర్పిస్తూ ఉన్నారు. తంత్రయో వేద అన్వసృజంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ నిర్యాయ శ్రియం భుజోచరద్భ్యో దాతి శ్రియం వసానామృతమాజన్ భవంతు సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షర్మణః మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి దేవసైత ప్రసవాగ్నేత ప్రథమ దేవతానాగం సోహస్య ప్రియాం చతుర్థభాషాత్ తదేకం రాజావరుణను మనతాం దేవగు స్త్రీవోత్రమహనరోధాత్ స్వహ ఇమామగ్నిస్త్రాతాంగారభత్య ప్రియాం చతుర్థభాషాత్ తదేకం రాజావరుణను మనతాం దేవగు స్త్రీవోత్రమహనరోధాత్ స్వహ ఇమం మే వరుణసదేహమద్వాజముడియా తాం వత్సరాచగే స్వహ తత్వాజామి బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానోభిర్భిః అహేడమానవర్ణేహ భోద్రయం సమానాయు ప్రమోషే స్వహ తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్యేడవయాశిష్ఠా
यजुष्टो पंडितमस्सोषिजानो विश्वाद्देशां क्षिप्रमुत्य स्वाहा सप्तन्नोऽग्नेयमो भवति नेतिस्योऽस्यावसोऽव्यष्टौ अवयक्ष्मणावर्णकमृणाणो विहिमृडिं सुभोनियधि स्वाहा त्वमग्ने अयास्त्यासन् मनसायतः अयासन् हव्यमोचेयानो देहि वेजग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमः नुते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं करिष्ये तेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यमविगार्याम् इमां लाजानापामे समृद्धिकिरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदाजसात् स्वायुषोरोहदेनागमसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारा उदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुषा स्वायुषोरोहदेनागमृषेणोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारा उदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोरोहदेनागमृषेणोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्तया भुजं धारा उदन्या इव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तपुर्यातरणात् प्रायश्चित्तम् अतो देवाय वैष्णवहोमं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयदानदेवतं समूढमस्वागं सुरे स्वाहा त्रीणिपदाब्जक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विश्वेतोः वृतानि विश्वसै इन्द्रस्यैजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरातग्गस्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग्गस्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं परिष्टात् तन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणोत्तरीयतं विद्यान्नं महाग्रम् अग्निस्सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते स्वतः तेन कामानागस्तमत्रेत्रे स्वाहा अग्नेये स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नमते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनः इन्द्रावुदग्निस्तत्तनरः जातवेदावचष स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्म्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतमषट्कृतमतिनोः कञ्चयज्ञे अतिरिक्तं कर्मणो यच्छैनमग्नः परमान् प्रणेत कल्पयन् स्वाहा कृडादे देवान् स्वाहा स्वस्तिरिन्द्रो दस्वास्त्रः पूषा श्वेदाः अस्त्रस्तार्श्वरिष्ठेमि स्वस्तिनः बृहस्पति ददातु स्वाहा यतीन्द्रो बीजमुनो दोद्ध्वा द्रोहतः अग्निर्वेदो दृष्ट्याः षट्कृदेवेभ्यः इन्द्राज्ये हविषागधेन स्वाहा यथोः शशिधिमे स्वाहा सुविदसि तेजोस्तेजोमहिधे स्वाहा यमस्तिमेत्योर्मे वाय स्वाहा
सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने सवितः सप्तेष्वा सप्त सप्ताह प्रियाणि सप्तहोत्राः शुद्धात्मा इति सप्तयोनिरावृतस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं ओषधिवनस्पतिगन्धरास्य भुक्तम् अग्निजीर्णं वेदजीर्णं देवर्जीर्णं पतिर्जीर्णम् ओषधिवनस्पतिर्वास्य स्वाहा समन्तां भविषा उतेना समादित्यैर्समृद्धिः समिन्द्रेण विश्वेभिः देवेभिरन्तां दिव्यं नभो गच्छति स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो विदेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधिवनस्पतिगन्धर्वास्य जिर्प्यन्तां वेदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तृप्यन्ताम् अयतेनमगस्ता नमतेनमगस्ता सरस्तेनमगस्ताः देवसविदप्रासाभिः पवित्रमसि पवित्रमे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अग्निं प्रोक्ष्य आप्यायन्त्वामिति ज्योति आप्यायन्त्वामापवोषधियो मृतां पृषधेश्च दिवं गच्छ ततो नृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्षेभ्यायुषम् आबोहिष्टामिय भूस्थानो उद्येतादना यवस्वतमारदस्तत्स भाजेतेन उषतीरिव मात्रः तस्माहृङ्गमावो सस्यामथा आपो जनेखाजनः सत्यज्ञेतेजस्विनाहं तेजस्वी भूया सम्यक्तेज्ञे वर्चस्विनाहं वर्चस्वी भूया सम्यस्ते हस्ते हरस्तेनाहं हरस्ते भूयासम् मेधां मे प्रजा मे सूर्योद्राजो धातु योक्षसूर्यं दृशे यवदगान् मातोर्नवाः दुभ्राजमानसर समुद्या जातवे से भगवान् प्रज्वलितवो नमः आये नमः नारायणाय सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని మహాభారతం మనకు చెప్తోంది. ఈ మంత్ర పంచకము చేత యజ్ఞంలో సర్వదేవాత్మకుడైన విష్ణువు హూయమానుడవుతూ ఉన్నాడు అని ఇక్కడ చాలా విశేషమైనటువంటి విషయాలను చెప్పడం జరుగుతోంది. వషట్కారం, యాజ్య, అనువాక్య అనే శబ్దాలు వాటి యొక్క స్వరూపాలని చెప్పడం జరుగుతోంది. అలాంటి యజ్ఞమయమైనటువంటి ఆ దేవతా రూపాన్ని ధ్యానించి ఇప్పుడు గోదాపిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేషం, పరమాత్మని వేద విహితమైన కర్మానుష్ఠానంతో ఆరాధించడం ఒక విశేషం. పూర్ణమైన భక్తి, మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధితో
సర్వాత్మన సర్వేశ్వరుణ్ణే ఆశ్రయించడం, అలాంటి ఆ గోపికా భక్తికి పరాకాష్ఠ స్థితి ఈ గోదా పిరాట్టి యొక్క దివ్య వైభవాన్ని దియర్ స్వామివారి ప్రతినిధులు చక్కగా వారణమాయిల పాసురాలని గానం చేస్తూ ఉంటే ఆ స్మృతికి మనకి విశేషాలు చూపించారు. ఇప్పుడు తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని ఆ స్వామివారు అమ్మవార్లకు సమర్పిస్తే అమ్మవార్లు మరలా అయ్యవారికి సమర్పించడం ఎంత అద్భుతమైనటువంటిది. ఆ కృష్ణ విరహంతో ఉత్తమమైన స్థితిని పొందినటువంటి ఆ గోపికా భక్తిని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి వివాహానంతరం కలిగేటువంటి పరిణయ ఉద్వాహ స్థితి ఆ ప్రేమ దృఢంగా ఉంటుంది అని సూచిస్తూ ఉన్నారు. ఎందువలనంటే వివాహం అయిన తర్వాత మంత్రపూర్వకంగా ఆ ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అవగాహన చేసుకునేటువంటి పరిణత బుద్ధి కలిగినటువంటి స్థితి ఎలా ఉంటుందో మనకు ఈ శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వివాహ అనంతరం కలిగేటువంటి ఆ ధర్మబద్ధమైనటువంటి ప్రేమ దృఢమైనది అని దృఢంగా ఉంటుంది. పెద్దలు నిర్ణయించడం వల్ల అనురూపమైనటువంటి ఆ గుణ సౌందర్యం కలిగి ఉండడం చేత సీతమ్మ చాలా రాముడంటే ప్రేమగా ఉన్నది అని, అలాగనే తండ్రి అంగీకారం, సీతమ్మ యొక్క స్థితి ఇవన్నీ చూసి రాముడు ప్రేమించాడని హృదా అని అద్భుతంగా బాలకాండలో చెప్తారు. రామాయణంలో అదిగో అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరే శుభవేళని ఆ చక్కగా దర్శిస్తూ ఆ తన్మయత్వంతో భక్తులంతా కూడా గోవిందనామ స్మరణ చేస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తరతరాలుగా నిన్నే నమ్ముకున్నామయ్యా శ్రీనివాస, నిరంతరం తరం తరం మా పిల్లలు పాపలు అందరూ కూడా నీ సేవ చేసే మహద్భాగ్యాన్ని కలిగించవయ్యా అని ఆ స్వామికి నమస్కారాలని సమర్పిస్తూ ఉంటే ఇప్పుడు అక్షతారోపణం పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు యొక్క దివ్యమైనటువంటి విశేషాన్ని వీక్షిద్దాం. గోవింద. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు